రోజు లాంగ్ హెయిర్కి మనము ఎలా ఆయిల్ ప్రిపేర్ చేసుకోవడానికి తయారు చేయడానికి చూస్తామండి. ఆనియన్స్ పొడుగు కట్ చేసి పెట్టుకొని మెంతులు కరివేపాకు తీసుకొని పెట్టుకోవాలి. ఇంట్లో ప్యాకెట్ ఆయిల్ ఇలా బౌల్లో వేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇవన్నీ వేసి బాగా ఫ్రై చేయాలి. చేసేసి మనము ఆయిల్ వేసి వాడుకుంటే లాంగ్ హెయిర్ గ్రోత్కి బాగా ఉంటుందండి. మీరు ట్రై చేయండి. నేను ప్రాసెస్ అంతా చూపిస్తాను. ఆయిల్ వేడి పెట్టానండి. దీంట్లోకి ఇప్పుడే వెలిగించానమాట. మెంతులు, అండ్ కరివేపాకు. యాక్చువల్గా ఇంకా వేడి కాలేదు. వేడి ఇంకా చిటపట వస్తుంది. ఎలాగో ఆనియన్స్ బ్రౌన్ కలర్ అయ్యేంత వరకు వేసుకోవాలి కాబట్టి ఇవి వేస్తున్నాను. మాడకూడదు. మళ్ళా ఇలా ఆనియన్స్ కూడా వేసుకున్నానండి. ఆనియన్స్, కరివేపాకు, మెంతులు వేసుకున్నాను. ఇవి బాగా తిప్పుతూ బాగా బాయిల్ చేయాలి. ఇది ఆనియన్స్ బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మనము ఇది ఆయిల్ వేడి చేయాలి. చేసేసి చల్లారినాక ఇది ఆనియన్, కరివేపాకు అండ్ మెంతులు పక్కకు తీసేసి ఫిల్టర్ చేసేసుకొని ఆయిల్ వేసి పెట్టుకొని మనము చల్లగా అయినాక కంటైనర్లో పెట్టేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇంకా రెగ్యులర్గా అప్లై చేసుకోవచ్చు. మీ హెయిర్ లాంగ్ హెయిర్ ఉంటుందన్నమాట. ఇలా బాగా వేడి చేయాలండి. ఇంకా రెడ్ కలర్ రాలేదు. ఆనియన్స్ అన్ని రెడ్ కలర్ వచ్చిన తర్వాత బాగా మరలించేసి పెట్టాలి. ఈ లాంగ్ హెయిర్కి ఎంతో తోడ్పడుతుంది. హెయిర్ ఫాల్ కంట్రోల్ కూడా పనికొస్తుంది అనమాట. మీరు ట్రై చేయండి. ఎవరో ఆగా హెయిర్ ఫాల్ ఉన్నతో ఇబ్బంది పడేవాళ్ళు, లాంగ్ హెయిర్ కావాలనుకున్న వాళ్ళు ఇది ఆయిల్ చేసి పెట్టేసుకొని కంటైనర్లో వేసి పెట్టేసుకొని మనం రెగ్యులర్గా వాడచ్చు. ఇంకా కాలేదు. ఇలా తిప్పుకుంటా బాయిల్ చేయాలి. ఇలా బ్రౌన్గా వచ్చేంత వరకు బాయిల్ చేసుకోవాలండి. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు అంతా రెడీ అయింది. మనము స్టవ్ బంద్ చేసుకొని చల్లారినాక దీన్ని ఫిల్టర్ చేసుకొని మనము ఆయిల్ వాడుకోవచ్చు. చాలా మంచిది. మీరు ట్రై చేయండి. లాంగ్ హెయిర్కి అండ్ హెయిర్ ఫాల్ కంట్రోల్ బాగా చేస్తుంది. ఇప్పుడు ఒక కంటైనర్ నుంచి ఇట్లా ఫిల్టర్ తీసుకొని ఫిల్టర్ చేసి పెట్టుకోవాలండి. ఇప్పుడు ఇలా ఫిల్టర్ చేశానండి ఆయిల్. ఈ ఆయిల్ మనం ఇంకా రెగ్యులర్ యూస్కి పనికొస్తుంది అనమాట. ఆయిల్ రెడీ అయింది. మీరు ఈ ఆయిల్ చల్లారినాక డైలీ మనము హెడ్కి అప్లై చేసుకోవాలి.